హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఐవై కార్ బాబు. సో మీరు ఆల్రెడీ thumbnail చూసినారు కదా, మనం ఒక డివైస్ అయితే పర్చేజ్ చేసాం. సో డివైస్ వచ్చేసి ఇది పోట్రానిక్స్ ఆటో 12. సో ఈ బాక్స్లో అయితే మనకు వచ్చింది. సో ఈ బాక్స్ మీద ఎంఆర్పి అయితే 1499 ఉంది. మనం అయితే 499కి పర్చేజ్ చేసాం అమెజాన్లో. సో ఈ బాక్స్ కంటెంట్స్ అయితే మనకి డివైస్తో పాటు 2 స్ట్రాప్స్ ఇచ్చినారు. ఈ 2 స్ట్రాప్స్ డివైస్ని అటాచ్ చేసుకోవడానికి. దాంతోపాటు మనకు ఒక యూజర్ మాన్యువల్ గైడ్ అనేది ఇచ్చినారు. సో ఇది డివైస్. సో ఈ డివైస్ మనం పర్చేస్ చేయడానికి గల మెయిన్ కారణం అయితే ఈ స్టీరియో. ఇది వచ్చేసి 2012 రెనాల్డ్ పల్స్. సో దీనిలో అయితే ఈ స్టీరియో ఉంది. దీంట్లో అయితే మనకి ఎటువంటి ఫీచర్స్ అయితే ఏం లేవు. జస్ట్ FM, CD, ఆక్స్ ఆప్షన్ మాత్రమే ఉంది. సో బ్లూటూత్ కానీ వేరే ఎటువంటి ఆప్షన్స్ అయితే లేవు. సో ఇదైతే కంప్లీట్గా అవుట్డేట్ అయిపోయింది. సో దీన్ని అప్డేట్ చేయడానికి అని చెప్పి నేను లోకల్గా ఇప్పుడు మనకు ఆండ్రాయిడ్ స్టీరియోస్ అయితే వస్తున్నాయి కదా, సో ఆ స్టీరియో అయితే ఇన్స్టాల్ చేపిద్దామని నేను లోకల్గా ఎంక్వైరీ చేశాను. సో వాళ్ళైతే 7,000, 10,000 అట్లా చెప్పినారు. సో నాకైతే అంత వర్త్ అనిపించలేదు. సో దీన్నే మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చా అని నేను ఆన్లైన్లో సెర్చ్ చేసినప్పుడు నాకైతే ఈ డివైస్ అయితే కనపడింది. సో నాకైతే చాలా వర్త్ అనిపించింది, మంచిగా ఉంది. సో దీన్ని ఫస్ట్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకుందాం. సో దీనికి వచ్చేసి మనకు ఒక USB కేబుల్ ఒకటి, ఆక్స్ పోర్ట్ ఒకటి ఇచ్చినారు. సో USB కేబుల్ అయితే ఫస్ట్ మనం ప్లగ్ఇన్ చేసుకుందాం USB పోర్ట్లో. తర్వాత ఈ ఆక్స్ పోర్ట్ ఉంది కదా, ఈ ఆక్స్ పోర్ట్ అనేది ఆక్స్ పోర్ట్లో ప్లగ్ఇన్ చేసేద్దాం. సో అయిపోయిందండి ఇన్స్టాలేషన్. పవర్ ఆన్ అయింది కదా, ఇప్పుడు మన మొబైల్లో బ్లూటూత్ కనెక్ట్ చేసుకుందాం. సో మొబైల్లో ఇట్లా ఆటో 12 అని కనపడుతుంది మనం బ్లూటూత్ ఆన్ చేసిన తర్వాత. సో ఫస్ట్ అయితే పేర్ చేసుకోండి. సో ఇక్కడ అలో ఇచ్చేసేయండి, పేర్ చేసుకోండి. సో సౌండ్ వచ్చింది కదా, మనకు పేర్ అయిపోయినట్టు. సో ఇందులో ఫీచర్స్ చూసుకుంటే మనకు 3 బటన్స్ అనేవి ఉన్నాయి డివైస్లో. అండ్ పైన వచ్చేసి మనకు ఒక మైక్ కనపడుతుంది కదా. సో ఇది మనం కాల్ చేసుకున్నప్పుడు అయితే డైరెక్ట్ కాల్ మాట్లాడుకోవడానికి మనకు పనికి వస్తుంది. అండ్ ఇక్కడ బటన్ కనబడుతుంది కదా, సో ఇది మనకు కాల్ అటెండ్ చేయడానికి, కాల్ కట్ చేయడానికి ఈ బటన్ పనికి వస్తుంది. దాంతోపాటు మనకు సాంగ్ ప్లే చేసినప్పుడు పాజ్ అండ్ ప్లే బటన్ కూడా ఇది పనిచేస్తుంది. ఈ B అని కనపడుతుంది కదా, సో ఇదైతే బేస్. ఈ యాక్టివేట్ చేసుకుంటే కొంచెం బేస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, కాకపోతే వోకల్స్ అండ్ ట్రెబుల్స్ అనేవి తగ్గుతున్నాయి. అండ్ ఇక్కడ సైడ్లో 2 బటన్స్ కనపడుతున్నాయి కదా, సో ఇవి ట్రాక్ చేంజ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. దాంతోపాటు ప్రెస్ అండ్ హోల్డ్ చేసి పెట్టుకుంటే మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అయితే అవుతుంది. సో ఇప్పుడైతే నేను ఒక సాంగ్ ప్లే చేసి చూపిస్తాను మీకు. సో ఇప్పుడు కొంచెం బేస్ ఎక్కువ పెరిగింది, కాకపోతే వోకల్స్ అండ్ ట్రబుల్స్ తగ్గినాయి. చూసినారు కదా, సో ఇది ప్రెస్ చేసినప్పుడు అయితే కొంచెం బేస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, కాకపోతే వోకల్స్ అండ్ ట్రబుల్స్ అనేవి తగ్గిపోతున్నాయి. అండ్ నేను ఈ డివైస్ తీసుకోవడానికి గల మెయిన్ కారణం వచ్చేసి మనకు దీంట్లో కాలింగ్ ఫీచర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో మనం కాల్ చేసినప్పుడు కానీ వాళ్ళ వాయిస్ మనకి వినపడడం కానీ, మన వాయిస్ వాళ్ళకి కానీ చాలా బాగా వినపడుతుంది. అండ్ దాంతోపాటు దీంట్లో ఇంకొక ఫీచర్ ఏంటంటే, మనం ఇది ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకుంటే మనకు వాయిస్ అసిస్టెంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. మన మొబైల్లో ఉంటుంది కదా గూగుల్ అసిస్టెంట్ ఒకటి, లేకపోతే యాపిల్లో అయితే సిరి, 2 అయితే బాగా మంచిగా వర్క్ చేస్తున్నాయి. సో ఇదండి ఈ డివైస్ గురించి. నాకైతే 499కి వర్త్ అని అనిపించింది. సో ఇన్ కేస్ మీ కార్లో కూడా ఇట్లాంటి ఓల్డ్ డివైస్ అయితే ఉంటే మాత్రం దీన్నైతే మీరు పర్చేస్ చేసుకోవచ్చు, చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇట్లాంటి ఓల్డ్ స్టీరియో ఉంటే మాత్రం కంపల్సరీ ఈ డివైస్ తీసుకోండి. సో 10,000 పెట్టి దీన్ని చేంజ్ చేసుకోవడం కంటే మీకు నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఒక మంచి డాష్ క్యామ్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇదండి ఈ డివైస్ గురించి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇట్లాంటి మంచి కంటెంట్ మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.